మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్ వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇవాళ నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. గత ప్రభుత్వంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఇందులో A1గా విడుదల రజనీని చేర్చారు. ఇక A2గా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, A3గా రజనీ మరిది గోపినాథ్, A4గా ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ ఉన్నారు. ఇప్పటికే పల్లె జాషువా వాంగ్మూలం రికార్డు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మైనింగ్ వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇవాళ నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. గత ప్రభుత్వంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఇందులో A1గా విడుదల రజనీని చేర్చారు. ఇక A2గా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, A3గా రజనీ మరిది గోపినాథ్, A4గా ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణ ఉన్నారు. ఇప్పటికే పల్లె జాషువా వాంగ్మూలం కూడా రికార్డు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇప్పటికే పల్లె జాషువా వాంగ్మూలం కూడా రికార్డు చేయడం జరిగింది. మరిన్ని ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి విడుదల రజనీకి సంబంధించి? స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించినటువంటి కేసులో ప్రస్తుతం అయితే విడుదల రజనీకి సంబంధించినటువంటి ఏసీబీ కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు విడుదల రజనీకి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్ననే ఈ నోటీసులు ఇస్తారనే విధంగా కూడా చర్చ జరిగినప్పటికీ నిన్నైతే ఏసీబీ అధికారులు ఎవరు కూడా విడుదల రజనీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో A2గా ఉన్నటువంటి అప్పుడు విజిలెన్స్ గుంటూరు ఎస్పీగా చేసినటువంటి జాషువా A2గా ఉన్నారు. మరి ఆయన వాగ్మూలం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. క్లియర్ గా స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి అంశంలో విడుదల రజనీకి చెల్లింపులు చేయాలి, లేకపోతే అంటే ఆమె వ్యక్తిగతంగా వచ్చి ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు కంపల్సరీగా వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కోరినట్లు కూడా వాళ్ళైతే చెప్తే క్లియర్ గా ఆయన అయితే ఒక వాగ్మూలం అయితే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాగ్మూలం ఆధారంగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణను అయితే పోలీసు అధికారులు ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా విడుదల రజనీకి మొదటగా విచారణకి రావాలనే విధంగా ఆదేశిస్తారా, లేకపోతే విడుదల రజనీ పిఏ రామకృష్ణ పైన కూడా ఈ కేసులో A4గా కేసు నమోదు చేయడం జరిగింది. మరి అతన్ని అంటే మెయిన్ గా అతనే ఫోన్ లో మాట్లాడటం, ఈ స్టోన్ క్రషర్ కి సంబంధించి కానీ పోలీసులకు సంబంధించి కానీ అతనే విచారణకు రావాలనే విధంగా కూడా ఆదేశాలు అయితే ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే విడుదల రజనీకి డైరెక్ట్ గా కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చి విడుదల రజనీని పిలిచే అవకాశాలు ఉంటాయా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.